హ్మ్. 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 ఏంటి మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు? నాకు అర్థమే కావట్లేదు. అలసిపోయిన జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? ఓహో! అవునా? అమ్మా, ఇంకో విషయం అడగనా? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. ఎందుకలా? వాట్ వాట్ జీవితం? హ్మ్. ష్ క్లియర్‌గా చెప్పమ్మా, అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? నీ కలల్ని, ఆశల్ని అన్నీ అక్కడ చుట్టూ అదేంటి అగ్నిగుండంలో మాడి మసైపోతాయనా? ఓహ్! వాట్ మమ్మీ? గుండె రాయి చేసుకో. ఏంటో. సారీ మమ్మీ. ఓకే మమ్మీ. కూల్ కూల్. ఏంట్రా ఎప్పుడు చూసినా ఫోనేనా నీకు? దీని గురించి నీకు తెలియదా? దీంట్లో పాటలు చేసుకోవచ్చు, డైలాగులు చెప్పుకోవచ్చు, గేమ్స్, చాటింగులు చేసుకోవచ్చు, కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ లాగే ఇది కూడా. టీవీ కూడా చూడొచ్చు, ఇందులో వీడియోలు పంపించుకోవచ్చు, అన్నీ చూడొచ్చు. ఇదిగో చూడు మమ్మీ ఇది. సరే ఒకసారి చెల్లికి ఫోన్ చేయి. అబ్బో, ఇంత సింపులా? చేస్తా ఉండు. నా ఫోన్తో చేస్తా ఉండు. డాడీ ఫోన్ ఎత్తడు మమ్మీ. ఇదిగో మాట్లాడతావా? ఇదిగో రింగ్ అవుతుంది. హలో చెప్పు. హలో. హాయ్ మమ్మీ. ఎప్పుడు చిన్న ఫోన్తో చేస్తావు కదా, ఇప్పుడేంటి పెద్ద ఫోన్తో? వాడన్నీ నేర్పించాడా నీకు? అర్థమైందిలే. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? అంతా ఓకేనా? బాగున్నానమ్మా. అవునా, నీ ఆరోగ్యం అది బాగుందా? అబ్బా, తల్లి కూతురు ఒకటే. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండమ్మా. వీడు కొత్త సెల్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అని ఒకసారి ఫోన్ చేయమన్నా. అమ్మా, ఊరికి రావచ్చు కదా నువ్వు ఇంకా అల్లుడు. ఎక్కడమ్మా? లీవ్ దొరికితేగా ఆయనకి. సెలవు రండమ్మా. దొరకనంటుంది. చూసావా మమ్మీ దీని యాక్టింగ్? అన్నీ అబద్ధాలే మమ్మీ. సరే వీలు చూసుకునైనా ఒకసారి రండి. సరే అమ్మా, తప్పకుండా. ఏవండి, మీరు మాట్లాడండి. హాయ్ అత్తగారు. అల్లుడు గారు. హాయ్ బావా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? హలో అత్తగారు, బాగున్నారా? బాగున్నా. ఓకే ఓకే. సరే, నేను వంట చేస్తాను, మీరు మాట్లాడండి. ఓకే మమ్మీ, పెట్టేనా? బాయ్.
చూసావా ఎలా మాట్లాడావు? బాగుందిరా. ఎప్పుడు చిన్న ఫోన్ పెట్టుకొని మాట్లాడారు. పిచ్చిదాని మమ్మీ నువ్వు. దీని గురించి చెప్పడా డాడీ నీకు? సర్లే, ఐస్ క్రీమ్ ఉందా ఇంట్లో నాకు? ఉందిరా. తింటా మమ్మీ, తింటా తింటా తింటా. చిన్న పిల్లాడి చేస్తాడురా నీవి. ప్రియా, ఏంటమ్మా సడన్ సర్ప్రైజ్? కనీసం ముందు రోజు చెప్పవా? ఎప్పుడు ఇంతే నువ్వు. హాయ్ అల్లుడు. హాయ్ డాడీ. హాయ్ మా. రండి రండి లోపలికి మా రండి. లోపలికి. రండి. అల్లుడు గారు ఎలా ఉన్నారు? హాయ్ అల్లుడు గారు. హాయ్ అత్త. హాయ్ మామ. లోపలికి రా అల్లుడు. మమ్మీ, నీ చేతో కొంచెం కాఫీ. సరేనమ్మా. ఏమండి లగేజ్ తీసుకోండి. సరేనే. రండి అల్లుడు. అత్త, నాకు రండి. కూడా కొంచెం కాఫీ. అలాగే అల్లుడు గారు. హాయ్ అత్త. ఇంకా అవ్వలేదా కాఫీ? మీ అమ్మాయి స్నానం చేస్తుంది, నన్ను తీసుకొని రమ్మన్నది. ఒక 2 నిమిషాలు అల్లుడు, నేను పంపిస్తానులే. మీరిస్తే నేను తీసుకెళ్తా అత్తగారు. తెస్తాను, మీరు వెళ్ళండి. అల్లుడు గారు తీసుకోండి. థ్యాంక్ యూ. పర్లేదు. ఎవరు వీళ్ళు? హాయ్ పెడదాం. నిద్రపోయి ఉంటుంది ఈ టైంకి. పొద్దున్నే వస్తుందిలే. ఎవరైనా నాకు హాయని పంపించాడేంటి? ఎవరు చూడట్లేదు కదా?
అత్తయ్య గారు మీరు అల్లుడు మీరు హాయ్ పెట్టింది మీరేనా? అది నేను కావాలని పెట్టలేదు. నా కొడుకు చెప్తే ఎవరా అని చూశాను. సారీ అల్లుడు. ఏముంది అత్త, నాకు కాకపోయినా వేరే వాళ్ళకైనా కనెక్ట్ అయ్యేవారు కదా. అదేదో నాతోనే ఉండొచ్చు కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మా కూతుర్నిచ్చాం కదా, నేను కూడా కావాలా? ఏదో అనుకోకుండా జరిగిన దానికి నువ్వు ఇలా అల్లుకుపోతావా? తప్పల్లుడు, ప్లీజ్ మీరు వెళ్ళండి. అత్తయ్య ఆగండి. ఏంటి అత్తయ్య దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నారు? యాక్చువల్లీ నాకు ఆ ఉద్దేశం లేదు, కానీ ఇంత ఛాన్స్ వచ్చాక ఎవరైనా వదులుకుంటారా? ప్లీజ్ అండి, రండి నన్ను హత్తుకోండి. అత్తయ్య అది కాదల్లుడు, ప్లీజ్. అత్తయ్య రండి, రండి అత్తయ్య, ప్లీజ్. రండి అత్తయ్య, ఏంటిది? రండి అమ్మా. అత్తయ్య. ఏంటిది? అదేం లేదమ్మా, అల్లుడు గారే. చిచ్చి, నువ్వు ఇలాంటిదాను అనుకోలేదమ్మా. నాన్నా, నాన్నా, ఏమైంది తల్లి? ఏంటి నాన్న ఇది? ఏంటమ్మా? ఇలా ఇంకేమైనానా? ఏమైందిరా? అమ్మా తను ఇద్దరు కలిసి ఝాన్సీ, ఏంటిది? ఛే, నువ్వు బయటికి పో, బయటికి పో, బయటికి పో. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు. ఛీ, ఏంటి విజయ్, ఏంటి నువ్వు ఇలా చేసావు? ఆవిడే హాయ్ పెట్టిందండి. ఛీ, తప్పు చేస్తే ఎవరి జీవితాలైనా ఇలాగే తారుమారవుతాయి. తస్మాత్ జాగ్రత్త.